నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒకటి తొందరగా తినేయడం మనకు అలవాటైపోయింది. ఆఫీసుల్లో ఆలస్యంగా పనిచేయడం కానీ, వారాంతాలలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కానీ బర్గర్లు, బేకన్, సాసేజ్లు, డెలిహం వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు సాధారణంగా తింటున్నాం. కానీ ఈ రుచికరమైన ఆహారాలు మీ శరీరంలోని ప్రేగులను నెమ్మదిగా అనారోగ్యం పాలు చేస్తున్నాయట. అమెరికాకు చెందిన క్యాన్సర్ నిపుణులు ఇప్పుడు వైద్యులను ప్రాసెస్ చేసిన మాంసం వల్ల కలిగే ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడాలి అని కోరుతున్నారు. పెద్ద ప్రేగు క్యాన్సర్ అంటే కొలరెక్టల్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలలో మనం రోజు తినే ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఒకటి అని వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 30 ఏళ్లలో యువతలో కొలెక్టరెక్టల్ క్యాన్సర్ కేసులు దాదాపు 80% పెరిగాయి. ఇంతకుముందు వాయు కాలుష్యం, ఊబకాయం లేదా ప్లాస్టిక్ వంటి బాహ్య కారకాలే దీనికి కారణమని భావించేవారు. కానీ ఇప్పుడు ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకోవడం దీనికి ప్రధాన కారణమవుతోంది అని వైద్యులు నమ్ముతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాసెస్ చేసిన మాంసాన్ని క్లాస్ 1 కార్సినోజన్ అంటే క్యాన్సర్ కలిగించే అత్యంత ప్రమాదకరమైన పదార్థాల జాబితాలో ముందుగానే చేర్చింది. ఈ జాబితాలో మద్యం, సిగరెట్లు కూడా ఉన్నాయి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని పొగబెట్టడం, ఉప్పు వేయడం, నైట్రేట్ వంటి రసాయనాల ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేస్తారు, రుచిని పెంచుతారు. కానీ ఈ ప్రక్రియే మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారొచ్చు. ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని కలిపే 3 ప్రధాన సమ్మేళనాలను శాస్త్రీయ పరిశోధనలో గుర్తించారు. హీమ్ ఐరన్ ప్రేగు లోపలి పొరను దెబ్బతీస్తుంది. నైట్రేట్స్ శరీరంలోకి వెళ్ళాక క్యాన్సర్ కారక పదార్థాలుగా మారతాయి. నైట్రోసమైన్స్ డిఎన్ఏను దెబ్బతీసే పదార్థాలు. ఒక అధ్యయనంలో క్రమం తప్పకుండా బేకన్, సాసేజ్లు తినే వ్యక్తులలో ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40% వరకు ఎక్కువగా ఉంది అని తేలింది. మరొక అధ్యయనంలో 5 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న దానిలో మద్యం తర్వాత ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్కు ప్రధాన ఆహార సంబంధిత కారకాలుగా గుర్తించారు. బ్రిటన్లో ప్రేగు క్యాన్సర్ 4వ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం దాదాపు 17,000 మంది ఈ కారణంగా మరణిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2040 నాటికి ప్రతి సంవత్సరం మరో 2,500 మరణాలు సంభవించవచ్చు అని అంచనా. ఒక విశ్లేషణ ప్రకారం ఇంగ్లాండ్లో 2010 నుండి 2017 మధ్య యువతలో ప్రేగు క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం 3.6% చొప్పున పెరిగాయి. ఇది మొత్తం యూరప్లో అత్యధికం.